లేమా హాయ్. మంట పెట్టకపోతే ఈ దోమలు అనేవి చంపేసేలా ఉన్నాయి. జతిన్ అనన్య అయితే ఇంకా పడుకొని ఉన్నారు, ఇంకా లేవలేదు చూడండి. ఇది చిట్టి తల్లి ఇప్పుడు ఇంకా కళ్ళు తెరిచింది. లేమా హాయ్ హాయ్ దాలే. జతిన్ అయితే ఇంకా పడుకున్నాడు. వీడికి లైట్గా ఫీవర్లో వచ్చింది, ఇది ఇంకా తగ్గలేదన్నమాట. అమ్మమ్మ అది మాకు కరెక్ట్ ఇక్కడ అదిమిసింది, కరెక్ట్ ఇక్కడే వేస్తున్నారు అనమాట. ఒక పక్క పడుకుంటున్నాడు. దా చూడండి చిట్టి తల్లి జుత్తు ఎలా తయారైపోయింది. లగు 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 లగు. వేడిగా ఉంది. బొంబు చేసావా? లేదు. దామా బయటికి వెళ్దాం, పద పద. సో ఇప్పుడైతే ఇంకా టైం వచ్చి 7 గంటలు అయితే అవుతుంది. ఇంకా తోటకైతే వెళ్ళాలి కత్తి తీసుకొని. ఇంకా కత్తి అయితే ఇంకా వంటగది దగ్గర ఉన్నట్టుంది. పద సిటీ. నిర్మల వచ్చి అక్కడ ఇంకా పాత్రలు అయితే బాగా చేస్తుంది, ఇక్కడ కడుగుతుంది. నేను ఇంకా తోటకి వెళ్ళేసి రావాలి. తోటకి వెళ్ళేసి ఇంకా మిగిలింది కూడా పని అవుతుంది కదా, ఆ పని అయితే చేయాలి. జానీ గడు వచ్చి ఇక్కడ పడుకున్నాడు. జానీ బాగున్నావా? హాయ్ ఫ్రెండ్స్, కత్తి అయితే తీసుకున్నాను. ఇంకా బయలుదేరి వెళ్తున్నాను అనమాట. ఆవులన్నీ కూడా ఇలా కట్టేశారు, ఇటుకాసు కూడా ఇలా ఉన్నాయన్నమాట. సో పదండి ఇంకా వెళ్దాము. రాత్రి చిన్నగా చినుకులు అయితే వచ్చాయి, 1 గంట వరకు. పెద్దగా వర్షం అయితే కాదు కానీ మామూలు చినుకుల్లో వచ్చాయన్నమాట, వర్షంలోనే. ఇది వెనకాల వచ్చి ఈ విధంగా పంటలు అయితే వేస్తున్నారు ఊరికి ముందర. ఇక్కడ నుంచి రాజ్మా అవన్నీ కూడాను వేస్తున్నారు అనమాట ఈ సంవత్సరం. ఇది లక్ష్మణ్ వాళ్ళదే. ఇక్కడ నుంచి అంతా కూడా వేసిండరు, కాకుంటే కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు అయితే మొత్తం తినేసాయి. ఎక్కడెక్కడో మొలకలు అయితే వచ్చాయి మిగిలినవి, చాలా తక్కువగా, చాలా పలసగా వచ్చినాయి. ఇక్కడ రాజ్మా మొక్కల కంటే ఇక్కడ కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నాయి, చూస్తున్నారా? ఇది వచ్చి రాజ్మా పిక్క మొక్క అన్నమాట. ఇవి పక్కన చూస్తే ఎక్కడ కూడా లేవు, కాస్త ఇంకా ఒత్తుగాని రావాలి దలసరిగా, కాకుంటే పలసగా వచ్చినాయి ఇవి మొక్కలు. ఎక్కువ వేసారు, కోళ్ళు తినేసాయి ముందు. ఇక్కడ చూస్తున్నారు కదా చీమలు అయితే ఏ విధంగా వాటి కిల్లుని తయారు చేసుకుంటున్నాయో. లోపల ఉన్న మట్టి అంతా కూడా తీసుకొచ్చి బయటకు అయితే పెడుతున్నాయి. రాత్రి వర్షం రావడం వలన ఇంకా ఎక్కువగా తీసుకొచ్చినట్టున్నాయి చూడండి. ఇదిగా ఇలా కొన్ని అయితే మేత కోసం బయటకు వెళ్తున్నాయి వీలుగా, చూస్తున్నారా? ఇలా లైన్ కట్టుకొని ఇలా బయటకు అయితే వెళ్తున్నాయి ఇవి వేరే చోటకి. ఇవన్నమాట సీమలంతా కూడాను వాటి యొక్క ఇల్లుని అయితే మంచిగా చేసుకుంటున్నాయి ఇవి. ఈరోజు ఉదయం అయితే చూడండి ఏ విధంగా ఉందో. కొండలంతా కూడా క్లియర్గా ఉన్నాయి. రాత్రి చిన్నగా వర్షం రావడం వల్ల ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత చూడాలి మధ్యాహ్నం తర్వాత ఏ విధంగా ఉంటుందో. కిందనంతా కూడా రాజం పిక్కలు అయితే వేసినారు అనమాట. ఇది మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంది మా ఊర్లో. తిన్నగా వెళ్తే మన కాపీ కొండ అయితే ఉంటుంది. ఈరోజు అక్కడికి వెళ్ళి ఈ పని అంతా కూడా చేసుకొని మరలా ఇంటికి అయితే వచ్చేద్దాము. మేము నడిచి వెళ్ళే దారి చూడండి ఏ విధంగా ఉందో. ఇటుపక్క అటుపక్క మొత్తం అంతా కూడాను చిన్నగా ఆ కలుపు మొక్కలు అయితే ఉంటాయి. ఈ మధ్య నుండి తిన్నగా ఒక సార్వలా అనమాట ముందుకైతే దారి అయితే ఉంటుంది. ఇలా పొలాలు దాటుకుంటూ అలా ముందుకు అయితే వెళ్ళాలి. ఈ దారి నుంచి ఇలా నడుచుకొని వెళ్తుంటే ప్రతిరోజు కూడా కొత్తగా అనిపిస్తుంది అనమాట. మంచిగా ఉంది. రాత్రి వర్షం రావడం వలన కాళ్ళు మొత్తం చూడండి ఎలా తడిసిపోయేది. ఇలా నడుచుకొని వెళ్తుంటే చుట్టుపక్కల నుంచి పక్షుల యొక్క అరుపులు అయితే వినిపిస్తున్నాయి చాలా మంచిగా. ఉదయం పూట కదా, పక్షులన్నీ కూడా ఇలా మేత కోసం బయటకు వచ్చి అరుస్తున్నాయి అన్నమాట. ఇలా ఈ అడవి మధ్య నుంచి ఇలా నడుచుకొని వెళ్తుంటే చల్లగా ఉంది. ఉదయం పూట కదా, ఇంకా సూర్యుడు కూడా ఇంకా రాలేదన్నమాట. దానివల్ల ఇంకా చల్లగా ఉంది. ఈ వెదర్ అంతా కూడా చాలా బాగుంది, చల్లగా కూల్గా. ఎటు చూసినా సరే చెట్లు, ఈ మొక్కలు అవన్నీ ఉండడం వల్ల ఇంకా మంచిగా ఉందన్నమాట. బాగుంది. రాత్రి వర్షం రావడం వలన కాళ్ళు మొత్తం తడిసిపోయి ఫ్రెండ్స్ కాపీకొండ పైకి అయితే వస్తాము. ఈరోజు 3వ రోజు పని అయితే చేసేద్దాము. మీరు వెనకాల చూస్తుండొచ్చు. ఇదంతా కూడాను నిన్న శుభ్రం చేసాము, కలపంతా కూడా పీకేసాం ఈ వెనకాల ఇదంతా కూడాను. సో ఈరోజు అయితే ఇలా పైనుంచి పట్టింది, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదనమాట ఆ పైకి అలా ముందుకు అయితే ఉంది. ఇటుపక్క అయితే ఇంకా మొక్కలు లేవు. ఇది ఈ పై నుంచి పట్టింది అలా ముందుకి అక్కడ వరకు అనమాట, ఆ చెట్లు ఉన్నంత వరకు. సో ఈరోజు అయితే ఈ పని అయితే చేసేద్దాము. మరి ఎంత వరకు పడుతుందో తెలియదు, ఏ టైం అవుతుందో తెలియదు, కానీ
ఈరోజు అయితే ఇంకా పైనుంచి ఇలా శుభ్రం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా 2-3 లైన్లు ఉన్నాయి పైన. ఇంకా అటుపక్క నుంచి అయితే ఉంది. ఇంకా ఇలా పైనుంచి ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈరోజు. సో ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా ఈరోజు వర్క్ అయితే అయిపోద్ది. చూద్దాం మరి. మధ్యాహ్నానికి మళ్ళీ రావాల్సి ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. వచ్చి కొంత పని చేసి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే దుంపలు ఉంటాయి కదా, తీగ దుంపలు, ఆ మొక్కలు అయితే ఉన్నాయి. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ. ఇదంతా కూడాను రాత్రి వచ్చి వర్షం అయితే కురిచింది కదా, దానివలన ఇంకా దోమలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా పొగ పెట్టకపోతే ఇంకా నా పని అయిపోద్ది. మంట పెట్టకపోతే ఈ దోమలు అనేవి చంపేసేలా ఉన్నాయి. చాలా ఎక్కువ కుట్టేస్తున్నాయి వచ్చి. వెళ్ళిన ఈతగడ్డ అయితే తీసుకొచ్చాను చిన్నది. ఇది కూడా తడిసిపోయింది. మంట అంటుకుంటుంది అంటుకోదో చూడాలి. అంటుకుంది. ఈ పొగ పెట్టిన తర్వాత ఇంకా దోమలు అయితే ఉండవు. ఇంకా హ్యాపీగా మనమైతే ఇంకా పని అయితే చేసుకోవచ్చు. ఈ పుల్లలన్నీ కూడా మంచిగా తడెక్కున్నాయి కదా, అందుకనేసి మంట కూడా అంత ఫాస్ట్గా అంటుకోవట్లేదు. ఫ్రెండ్స్, మొత్తానికి మంట అయితే వెలిగించేసాను అటు ఇటుగా చేసి. సో ఇప్పుడైతే ఇంకా కొద్దిగా పెద్ద పెద్ద కర్రలన్నీ కూడా తీసుకొచ్చి దీనిపైన పెట్టేస్తే ఇంకా మంట అయితే ఇంకా అలా ఆరకుండా ఉంటుంది. ఆ పని అయితే చేసి ఇంకా కలుపు అయితే తీసేద్దాము. కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, అవి అసలు రావట్లేదు. ఏమంటే ఈ కరివేపాకు మొక్కలు ఉంటాయి కదా, అవి అయితే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఎంత లాగినా రావట్లేదు. చేతికంతా కూడా నొప్పి పెడుతుంది అవి తీస్తున్నప్పుడు. ఈ తోట స్టార్టింగ్ నుంచి కూడాను అదే పరిస్థితి. అవి లాగినా సరే పూర్తిగా రావట్లేదు, తెగిపోతున్నాయి. చాలా గట్టిగా ఉంటున్నాయి అవి. ఎక్కువగా ఇక్కడ ఈ తీగదుంప ఉంటుంది కదా, ఆ మొక్కలు అయితే ఉన్నాయి. అవి ఆ తీగలు చిన్నగా పాకిపోయి ఉన్నాయి. దాంతో ఏంటంటే మేమైతే వెదురుగడ్డని అంటాము. నేల నుంచి అలా పాక్కుంటూ ముందుకెళ్తుంది అది. ఆ గడ్డ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ కింద నుండి మీరు చూస్తుండొచ్చు, తర్వాత మీకు చూపిస్తాను. ఈ గడ్డ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ, మీరు చూస్తుండొచ్చు. ఇది దీన్నే మేమైతే ఎక్కువగా వెదురుగడ్డ అని అంటుంటాము. ఇది నేల నుంచి అలా పాక్కుంటూ వెళ్తుంటుంది. చిన్న మొక్క ఉన్నా సరే అది ఇంకా అలాగ వచ్చేస్తుంది. కొన్ని రోజులకి ఇంకా అలా పాక్కొని పోద్ది. ఈ గడ్డ అనేది వేసవిలో అయితే ఉండదు. మనకు ఎప్పుడైతే జూలై, ఆగస్టు ఆ మాసం నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎక్కడో చిన్న దగ్గర ఉంటుంది. అదే ఇంకా కాపు తోట మొత్తం ఇంకా అలా పాక్కొని పోద్ది అనమాట. ఫ్రెండ్స్, కష్టపడి మంట అయితే వెలిగించాను కానీ దానికి నాకు ప్రయోజనం కూడా లేదనమాట. నేను వేరే దిశలో వెలిగించాను. చూడండి, ఆ పొగంతా కూడా ఇటుకాసి వెళ్తుందో. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ పొగంతా కూడాను ఇటుకాసి ఇలా పైకి అయితే వెళ్తుంది. అంటే చెట్లు ఉన్నాయి కదా పైకి, అలా పైకి అయితే పాక్కుంటూ వెళ్తుంది. కాకుంటే నేనేమనుకున్నానంటే పని ఇటుకాసి చేస్తుంటే బాగున్ను. నా పని అంతా కూడాను ఇటుపక్క ఉందన్నమాట. ఇటుపక్క ఇంత కూడా రావట్లేదు. ఆ గాలి కూడా వీస్తుంటే బాగున్ను. గాలి అయితే అస్సలు వీయట్లేదు. ఆ గాలి వీస్తుంటే ఇంకా స్ప్రెడ్ అయ్యేదేమో. సో ఇలా వచ్చిన పొగంతా కూడా ఇలా చెట్టు కానుకొని ఇంకా అలా పైకి అయితే వెళ్తుంది. మీరు చూస్తుండొచ్చు అంతా కూడాను. ఇది నాకైతే ఇంత కూడా ఉపయోగం లేకుండా పోయింది వెలిగించను కానీ. సర్లే, ఇంకా ఇదిగో ఇక్కడ నుంచి ఇంకా అటు అయితే చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ వరకు అయితే చేస్తున్నాను పైకి. ఇలా అడ్డగా అలా చేసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ పైన ఇది శుభ్రం చేస్తుంటే నాకు ఈ కుక్క అయితే కనిపించింది. చూడండి, ఒక చెట్టు కొమ్మ పైన ఏ విధంగా వచ్చిందో కలర్ఫుల్గా డిజైన్గా చాలా బాగుంది. ఈ పక్కన ఇంకోటి ఉంది చూడండి, ఇదిగో ఇలా అయితే ఉన్నాయి. వీటిని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇలా కొమ్మల పైన వచ్చి వాటి కొక్కులను అనమాట. మీకు ఏం తెలిసి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ చివరి వరకు పొగ అవుతుంది చూడండి, అక్కడి నుంచి పట్టింది ఇలా పై వరకు ఇలా శుభ్రం చేసి తీసుకొచ్చాను ఇక్కడ వరకు అనమాట. సో నిన్నైతే కొద్దిగా పెద్దది చేశాను, ఈరోజు కాస్త చిన్నది చేశాను. ఏంటంటే ఇక్కడ ఎక్కువగా తీగలు ఉండడం వలన బాగా లేట్ అయిపోయింది. ఇవైతే చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి, ఇంకా పూర్తిగా అయితే ఎదగట్లేదు. ఇంకా అలానే ఇంకా శుభ్రం చేస్తాము. ఇది కూడా చూడండి, ఇక్కడ ఏంటంటే మందైతే కొట్టాం కానీ ఆ మందైతే పని చేయలేదు. అది ఇంకా కొన్ని మొక్కలు అయితే ఈ సీమలు అయితే చేరిపోయి ఇలా ఇదైపోతుంది. చూసారా, ఈ సీమలు అనమాట మొక్కలకి అంతా కూడా పాడు చేసేస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఒకవేళ వస్తే కనుక ఇది ఇలా పైకి ఇదంతా కూడా శుభ్రం చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి ఉదయం 9:30 అయితే అవుతుందన్నమాట. నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ పని అంతా కూడా చేస్తాను, చూస్తారు కదా.
సో ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. వీలవుతే మధ్యాహ్నం వస్తాం, లేదంటే జతిన్కి ఇంకా స్కూల్కి అయితే టైం అవుతుంది, ఎక్కువ రోజులు అయిపోతుంది. సో జతిన్కి ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాం ఈరోజు. తీసుకెళ్తే ఇంకా నిర్మల కూడా రాదు, నేను ఒక్కడిని ఇంకా రావాలి. వస్తే ఈ పని అంతా కూడా నేనే చేయాలన్నమాట. ఇటుపక్క చిన్నది ఉంది, ఇదన్నమాట. ఇది అలా కింద నుంచి పట్టింది, అలా పైకి అదంతా కూడా ఉంది. కొన్ని చోట్ల అయితే అటుపక్క చివారన కొద్దిగా ఉంది, తర్వాతనేమొంచి ఇటు కాసు కూడా కొద్దిగా ఉందన్నమాట. అదేంటంటే కత్తితో కొట్టి అదంతా కూడాను బయలు చేయాలి. ఇవైతే కొద్దిగా కాపీ మొక్కలు కొద్దిగా ఎదిగి ఉన్నాయి కదా ఈ మధ్యలో. సో అందుకని చెప్పేసి ఇంకా ఇది చేస్తాను. మరి చూడాలి, రేపటికి ఎల్లుండికి ఇంకా వస్తా పని చేయాలి. సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరి ఇంకా ఇంటికైతే వెళ్దాము. ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అంతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికి సెలవు. బాయ్ ఫ్రెండ్స్.